Hi guys, welcome to the ఛానల్. స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు. సో స్టాక్స్లో స్టాక్స్ అనేది ఇలా ఉంటుంది. ఎనీ ఐటమ్ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద టాప్, న్యూ ఐటమ్ విల్ బి యాడెడ్ ఆన్ ద టాప్. ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఫంక్షన్లో మనకి బఫ్ బఫ్ సిస్టంలో ప్లేట్స్ పెడతారు. సో బఫ్ సిస్టంలో ప్లేట్స్ అనేవి స్టాక్స్ రూపంలో ఉంటాయి. సో ఈ స్టాక్స్లో మనము పుష్ అండ్ పాప్ ఆపరేషన్ చేయొచ్చు. స్టాక్స్ అనేవి ఇలా ఉంటాయి గైస్. సో స్టాక్స్లో టూ టూ ఆపరేషన్స్ మెయిన్గా పర్ఫామ్ చేస్తాము. ఒకటి పుష్ ఆపరేషన్, ఒకటి పాప్ ఆపరేషన్. పుష్ అండ్ పాప్ ఆపరేషన్స్. సో పుష్ అంటే స్టాక్స్లో ఇన్సర్ట్ చేయడం అనమాట. పుష్ 2, పుష్ 3, పుష్ 4. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టాక్ని ఇందులో పాప్ అంటే లాస్ట్ ఎలిమెంట్ని మనం పిక్ చేసుకుంటాము, క్యాన్సిల్ చేసేస్తాము. లాస్ట్ ఎలిమెంట్ పాప్ అయిపోతుంది. ఇంకోసారి పాప్ అంటే నెక్స్ట్ ఎలిమెంట్ పాప్ అవుతుంది. ఇంకోసారి పాప్ అంటే ఇంకోటి పాప్ అవుతుంది. ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ తీసుకుంటే ఇంకో ఆపరేషన్ టాప్ అని ఉంటుంది. టాప్ అంటే ఏ ఎలిమెంట్ మనకి ముందు టాప్లో ఉంటుందో అది టాప్ అన్నమాట. సో పుష్ అంటే ఇన్సర్ట్ చేయడము, పాప్ అంటే స్టాక్ నుంచి డిలీట్ చేయడము, టాప్ అంటే స్టాక్లో లాస్ట్ ఎలిమెంట్ ఏది ఉందో చూడడము. సో దీస్ ఆర్ ద ఆపరేషన్స్ ఇన్ స్టాక్. సో స్టాక్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. స్టాక్లో మనము ఎనీ ఎనీ item will be removed from the top, new item will be added on the top. That's it guys. స్టాక్ ఎక్స్ప్లెనేషన్ ఇంతే ఉంటుంది, నార్మల్ బేసిక్ ఎక్స్ప్లెనేషన్. సో దీంట్లో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి మనకి, అవి కూడా డిస్కస్ చేద్దాం.